ఈరోజు మనము స్పంజికల్లో కుల్యా వ్యవస్థ అంటే ఏమిటి, కుల్యా వ్యవస్థలో రకాల గురించి అధ్యయనం చేద్దాం. స్పంజికలు అంటే పొరిఫెరా వర్గానికి చెందిన జంతువులను స్పంజికలు అంటారు. ఈ స్పంజికల్లో అనేక రంధ్రాలు, కాలువలు లాంటివి వ్యవస్థ దేహంలో ఉంటుంది. నీటి ప్రవాహానికి అనుగుణంగా ఈ కుల్యా వ్యవస్థలో ఇటువంటి ఏర్పాటు జరిగి ఉంటుంది. మరి దేహం పైన 2 రంధ్రాలు ఉంటాయి స్పంజికల్లో అని మనకు తెలుసు. ఆ 2 రంధ్రాలు ఏమిటంటే ఆస్టియా, ఆస్కులం. ఆస్టియా, ఆస్కులం అనే 2 రంధ్రాలు ఉంటాయి. ఈ 2 రంధ్రాలు ఒకటి ఉచ్ఛ్వాసక రంధ్రము, ఒక నిశ్వాసక రంధ్రము. ఉచ్ఛ్వాసక రంధ్రం ద్వారా నీరు దేహంలోకి ప్రవేశించి దేహంలో అనేక కాలువల ద్వారా ప్రయాణించి ఆ నీరు బయటికి నిశ్వాసక రంధ్రం ద్వారా వస్తుందని మనకు తెలుసు. ఆ విధంగా స్పంజికల దేహంలో ఇటువంటి కాలువల వ్యవస్థ ఉండడం వల్ల స్పంజికలకు వాటి జీవనానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. మరి ఈ కుల్యా వ్యవస్థ స్పంజికల దేహంలో విసర్జన క్రియ, శ్వాసక్రియ, జీర్ణక్రియ, ప్రత్యుత్పత్తి ఇలాంటి క్రియలన్నింటినీ ఈ కుల్యా వ్యవస్థ అనేది నిర్వహిస్తుంది. కాబట్టి కుల్యా వ్యవస్థ అనేది స్పంజికల్లో చాలా ముఖ్యమైన వ్యవస్థ. ఇది లేకపోతే స్పంజికలు లేవు. దాదాపు 5-6 క్రియలు కుల్యా వ్యవస్థ ద్వారానే నిర్వహించబడతాయి. కుల్యా వ్యవస్థ ద్వారానే 5-6 రకాల క్రియలు నిర్వహించబడతాయి. ప్రత్యుత్పత్తి కూడా ఈ కుల్యా వ్యవస్థ ద్వారానే జరుగుతుంది. అంటే కుల్యా వ్యవస్థలోకి బీజ కణాలు ప్రవేశించి ఆ బీజ కణాలు వెలుపలికి పోయి మళ్ళా ఆ విధంగా ప్రత్యుత్పత్తి కూడా కుల్యా వ్యవస్థ ద్వారానే జరుగుతుంది. కొన్నిట్లో ఈ కాలువల వ్యవస్థ వాటి యొక్క సుగమ జీవనానికి అంటే విజయవంతమైన జీవనానికి ఇది తోడ్పడుతుంది. కుల్యా వ్యవస్థలో 4 రకాలు ఉన్నాయి స్పంజికల్లో. అవి ఆస్కాన్ రకము, సైకనాయిడ్ రకము, ల్యూకనాయిడ్ రకము, రేగనాయిడ్ రకమని 4 రకాల కుల్యా వ్యవస్థలు ఉన్నాయి. ఈ కుల్యా వ్యవస్థలో మనము రకాల గురించి ఈరోజు క్లాస్లో అధ్యయనం చేయబోతున్నాం. మీరు స్క్రీన్ మీద చూడండి. కుల్యా వ్యవస్థలో 4 రకాలు వరుసగా ఇవ్వబడినాయి. మొదటిది ఆస్కనాయిడ్ కుల్యా వ్యవస్థ, రెండవది సైకనాయిడ్ కుల్యా వ్యవస్థ, మూడవది ల్యూకనాయిడ్ కుల్యా వ్యవస్థ, నాలుగవది రేగనాయిడ్ కుల్యా వ్యవస్థ. ఈ విధంగా కుల్యా వ్యవస్థలు 4 రకాలుగా స్పంజికల దేహంలో ఉంటాయి. మొదటి రకము ఆస్కనాయిడ్ రకం కుల్యా వ్యవస్థ. కుల్యా వ్యవస్థలన్నింటిలోకెల్లా ఇది చాలా సరళంగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది కుల్యా వ్యవస్థ. ఈ రకమైన కుల్యా వ్యవస్థ ఒలింథస్ మరియు ల్యూకోసొలీనియా అనే జీవుల్లో ఈ రకమైన కుల్యా వ్యవస్థ ఉంటుంది. మరి ఈ కుల్యా వ్యవస్థ కలిగిన జీవుల దేహంపై అనేక రంధ్రాలు ఉంటాయి. వీటిని కుల్యా ముఖాలు లేదా ఆస్టియా అంటారు. ఈ కుల్యా ముఖాలన్నీ దేహ మధ్య భాగంలో ఉండే విశాలమైన స్పంజికా కుహరంలోనికి తెరుచుకుంటాయి. ఈ స్పంజికా కుహరాన్ని ఆవరించి కశాభయుత కణాలైన కొయినోసైట్ కణాలు ఉంటాయి. మీరు స్కిన్ మీద ఎల్లో కలర్లో కనిపించే కణాలన్నీ కూడా కొయినోసైట్ కణాలు ఈ విధంగా ఉంటాయి. దేహం యొక్క స్వేచ్ఛా కొన వద్ద ఆస్కులం అనే పెద్ద రంధ్రం ద్వారా ఈ స్పంజికా కుహరము వెలుపలికి తెరుచుకుంటుంది. ఈ విధంగా ఆస్కనాయిడ్ కుల్యా వ్యవస్థ నిర్మాణము ఉంటుంది. ఈ ఆస్కనాయిడ్ కుల్యా వ్యవస్థలో చాలా సింపుల్. బయట ఆస్టియా రంధ్రాలు ఉంటాయి. ఆస్టియా రంధ్రాలు నేరుగా స్పంజికా కుహరంలోనికి తెరుచుకొని ఉంటాయి. ఈ స్పంజికా కుహరం యొక్క లోపలి వైపు లైనింగ్ కొయినోసైట్ కణాలు ఉంటాయి. ఈ కొయినోసైట్ కణాలకు ఉండే కశాబాల కదలికల వల్ల నీరు లోపలికి ప్రవేశిస్తుంది. లోపలికి ప్రవేశించిన నీరు మళ్ళీ ఆస్కులం రంధ్రం ద్వారా బయటికి పోతుంది. కాబట్టి ఇక్కడ నీటి ప్రవాహ మార్గము చాలా సింపుల్. మొదట సముద్రపు నీరు కుల్యా ముఖాల ద్వారా స్పంజికా కుహరంలోనికి ప్రవేశిస్తుంది. స్పంజికా కుహరం నుంచి ఆస్కులం రంధ్రం ద్వారా బయటికి పోతుంది. ఈ విధంగా పోయేటప్పుడు దేహంలో ఉండే ప్రతి కణము సముద్రపు నీటిలో తడవడం వల్ల శ్వాసక్రియ సులభంగా జరుగుతుంది వ్యాపన పద్ధతిలో. అదేవిధంగా జీర్ణక్రియ, విసర్జన క్రియ, ప్రత్యుత్పత్తి ఇవన్నీ కూడా
ఈ కుల్య వ్యవస్థ ద్వారానే సాధించబడతాయి. ఈ విధంగా ఆస్కనాయిడ్ రకము కుల్య వ్యవస్థ ఈ విధంగా ఉంటుంది. ఆస్కనాయిడ్ రకం కుల్య వ్యవస్థ చాలా సింపుల్గా ఉంటుంది. ఇది ల్యూకోసొలీనియా మరియు ఒలింతస్ అనే రకాలకు చెందిన జీవుల్లో ఆస్కనాయిడ్ కుల్య వ్యవస్థ ఉంటుంది. మరి రెండవ రకము సైకనాయిడ్ కుల్య వ్యవస్థ. సైకనాయిడ్ కుల్య వ్యవస్థ గురించి మనము స్కైఫా అనే జంతువులో పూర్తిగా అధ్యయనం చేసినాం. సైకనాయిడ్ కుల్య వ్యవస్థ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సైకనాయిడ్ కుల్య వ్యవస్థ ఆ విధంగా ఉంటుంది. సైకనాయిడ్ కుల్య వ్యవస్థ సైకన్ లేదా స్కైఫా లాంటి జంతువుల్లో ఇది కనిపిస్తుంది. దీంట్లో దాదాపు 8 భాగాలు ఉంటాయి. ఆస్టియా లేదా కుల్యాముఖాలు, అంతర్వాహిక కుల్య, ప్రోసోఫైల్స్, కిరణ కుల్యలు, ఎపోఫైల్స్, బహిర్వాహిక కుల్య, స్పంజికా కుహరము, ఆస్కులం అనే ఈ విధంగా దాదాపు 8 భాగాలు ఈ యొక్క సైకనాయిడ్ కుల్య వ్యవస్థలో ఉంటాయి. మరి మీరు స్క్రీన్ మీద సైకనాయిడ్ కుల్య వ్యవస్థను చూడొచ్చు ఏ విధంగా ఉందో. సైకనాయిడ్ కుల్య వ్యవస్థలో మొదట స్పంజిక ఏ విధంగా ఉంటుంది. దీన్ని నిలువుకోతకు వస్తే ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో కొంత భాగాన్ని తీసుకొని పెద్దగా చేస్తే ఈ విధంగా స్పంజికల్లో కుల్య వ్యవస్థ కనిపిస్తుంది. ఈ యొక్క కుల్య వ్యవస్థ అంటే స్కైఫా లేదా సైకన్ అనే జంతువులో ఉండే కుల్య వ్యవస్థ ఇది సైకనాయిడ్ రకానికి చెందింది. దీంట్లో అనేక భాగాలు ఉంటాయి. మొదటి భాగము ఆస్టియా రంధ్రము. స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది ఆస్టియా రంధ్రం. ఈ రంధ్రము ద్వారా బయటి నీరు లోపలికి ప్రవేశిస్తుంది. ఈ ఆస్టియా రంధ్రాన్నే కుల్యాముఖం అని అంటారు, చర్మీయ రంధ్రం అంటారు. ఈ రంధ్రము ద్వారా బయటి నీరు లోపలికి ప్రవేశిస్తుంది. ఇక్కడ కొన్ని మయోసైట్ కణాలు ఉంటాయి. ఈ మయోసైట్ కణాలు బయట నుంచి లోపలికి పోయే నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. ఎంత నీరు లోపలికి పోవాలా, ఎంత పోకూడదు అనే విషయాన్ని ఇక్కడ ఉండే ఆస్టియా రంధ్రాలు నియంత్రిస్తాయి. తర్వాత ఇవి సంకోచశీలక కణాలను ఈ ఆస్టియా రంధ్రాల చుట్టూ కలిగి ఉంటాయి. ఈ నీటిని కొద్దిగా లోపలికి పంపిస్తాయి. ఈ విధంగా ఆస్టియా రంధ్రాలు దేహం పైన అనేకం ఉంటాయి. మీకు ఒక రంధ్రం గురించి పెద్దగా చూపించడం జరిగింది. ఆ విధంగా నీరు ఈ రంధ్రం ద్వారా లోపలికి వెళ్తుంది. రెండవ భాగము అంతర్వాహిక కుల్య. ఇది చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది. అంతర్వాహిక కుల్య స్పంజిక యొక్క శరీర కుడ్యము అంతర్వర్తనం చెందడం వల్ల ఇది ఏర్పడి ఉంటుంది. ఈ కుల్యలు ఒకవైపు ఆస్టియా రంధ్రాల ద్వారా బయట నుంచి లోపలికి తెరుచుకొని ఉంటాయి. ఆస్టియా రంధ్రాల ద్వారా అంతర్వాహిక కుల్యలు తెరుచుకొని ఉంటాయి. ఇంకొక వైపు స్పంజికా కుహరం వైపు మొండిగా అంతమవుతాయి. స్పంజికా కుహరం వైపు అంటే ఈ వైపు స్పంజికా కుహరం వైపు మొండిగా అంతమవుతాయి. ఈ కుల్యలు లోపలి వైపున పైనకోసైట్ కణాల లైనింగ్ కలిగి ఉంటాయి. పైనకోసైట్ కణాల యొక్క వరుస ఈ కుల్యను ఆవరించి ఉంటుంది. స్పంజికా కుహరము అంతర్వాహిక కుల్యల మధ్యన మధ్యశ్లేష్మ స్తరము, ఇక్కడ మధ్యశ్లేష్మ స్తరం అనేది అధికంగా ఉండి జఠర వల్కలాన్ని ఏర్పరుస్తుంది. స్పంజికా కుహరంలో అంతర్వాహిక కుల్యలు, కిరణ కుల్యలు ఈ విధంగా ఏకాంతరంగా ఉంటాయి. ఫస్ట్ అంతర్వాహిక కుల్య అంటే దానికి తర్వాత కిరణ కుల్య ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అంతర్వాహిక కుల్య వస్తుంది. ఈ విధంగా అంతర్వాహిక కుల్యలోకి బయట నుంచి ఆస్టియా రంధ్రం ద్వారా నీరు అంతర్వాహిక కుల్యలోనికి ప్రవేశిస్తుంది. నెక్స్ట్ మూడవది ప్రోసోఫైల్ అనే రంధ్రం. మీకు స్క్రీన్ మీద ప్రోసోఫైల్ అనే రంధ్రం కనిపిస్తుంది. ప్రోసోఫైల్ అనే రంధ్రము ఇక్కడ చూడొచ్చు. ప్రోసోఫైల్ అనే రంధ్రం ఇది అంతర్వాహిక కుల్యలు, కిరణ కుల్యలోనికి కణాంతస్థ గదుల ద్వారా సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ కణాంతస్థ గదులనే ప్రోసోఫైల్స్ అంటారు. ఈ ప్రోసోఫైల్స్ ఎట్లా ఏర్పడతాయంటే ఈ ప్రాంతంలో ఉండే పోరోసైట్ కణాలకు రంధ్రాలు ఏర్పడడం వల్ల ఈ ప్రోసోఫైల్స్ అనేవి ఏర్పడతాయి. పోరోసైట్ కణాలు సంకోచ స్వభావం కలిగి ఉండి పినకోసైట్ కణాలు మార్పు చెందడం వల్ల ఏర్పడతాయి. ఇక్కడ అంటే పోరోసైట్ కణాలు రంధ్రాలను కలిగి ఉంటాయి. ఇవి పైనకోసైట్ కణాలు మార్పు చెందడం వల్ల ఏర్పడి ఉంటాయి.
ఇక్కడంటే ఈ యొక్క పోరోసైట్ కణాలు ప్రోసోఫైల్ అనే రంధ్రాన్ని కలిగి ఉంటాయి. ఈ రంధ్రం ద్వారానే అంతర్వాహిక కుల్యలోకి వచ్చిన నీరు ఈ విధంగా కిరణ కుల్యలోనికి చేరుతుంది. నెక్స్ట్ 4వ భాగము కిరణ కుల్య. ఇవి కిరణ కుల్యలు శరీర కుడ్యము బహిర్వలనం చెందడం వల్ల ఏర్పడతాయి. ముఖ్యంగా ఇక్కడంటే అంతర్చర్మము లేదా స్పంజికా కుహరం యొక్క గోడ బహిర్వర్తనం చెందడం వల్ల ఈ కిరణ కుల్యలు అనేవి ఏర్పడతాయి. ఈ కిరణ కుల్య యొక్క గోడలో అనేక కశాభయుత కణాలు ఉంటాయి. వీటిని కొయినోసైట్ కణాలు అంటారు. వీటికి కశాభాలు ఉంటాయి కొయినోసైట్లకు. కాబట్టి ఈ కుల్యలను కశాభ కుల్యలు అని కూడా అంటారు. ఆ విధంగా అడ్డుకోతలో ఇవి అష్టభుజాకారంలో కనిపిస్తాయి కిరణ కుల్యలు. ఇంకొక వైపు ఇవి ఈ విధంగా అంతరాష్ట్రీయ రంధ్రం ద్వారా బహిర్వాహిక కుల్యతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ మీరు కిరణ కుల్యలు చూడండి. కిరణ కుల్యలు అంతరాష్ట్రీయ రంధ్రం ద్వారా బహిర్వాహిక కుల్యతో తర్వాత స్పంజికా కుహరంతో కూడా సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ విధంగా కిరణ కుల్యలు స్పంజికల దేహంలో అనేకం ఉంటాయి. అంతర్వాహిక కుల్యలోకి ప్రవేశించిన నీరు ప్రోసోఫైల్ రంధ్రం ద్వారా కిరణ కుల్యలోనికి పోతుంది. కిరణ కుల్యకి మరొక పేరు ఏమిటంటే కశాభ కుల్యలు అంటారు. ఎందుకంటే ఇక్కడ కశాభయుత కణాలైన కొయినోసైట్ కణాలు ఉంటాయి. కాబట్టి వీటిని కశాభ కుల్యలు అని కూడా అంటారు. తర్వాత కిరణ కుల్యల తర్వాత ఎపోఫైల్ అనే రంధ్రం ఉంటుంది. ఇది ఎపోఫైల్ అనే రంధ్రం. దీన్నే అంతరాష్ట్రీయ రంధ్రం అని కూడా అంటారు. కిరణ కుల్యలు బహిర్వాహిక కుల్యలోనికి తెరుచుకునే ఈ రంధ్రాన్ని ఎపోఫైల్ లేదా అంతరాష్ట్రీయ అంటారు. ఇక్కడ కూడా ఈ రంధ్రాన్ని ఆవరించి మయోసైట్ కణాలు ఉంటాయి. ఇవి నీటి ప్రవాహాన్ని క్రమపరుస్తాయి. నెక్స్ట్ బహిర్వాహిక కుల్య. ఇది బహిర్వాహిక కుల్య స్పంజికా కుహరము మరియు ఇది స్పంజికా కుహరం మరియు కిరణ కుల్యలకు మధ్యలో ఉండే ఈ కుహరాన్ని బహిర్వాహిక కుల్య అంటారు. ఇది పొట్టిగా వెడల్పుగా ఉంటుంది. ఇది జఠరాస్ట్రియం ద్వారా స్పంజికా కుహరంలోనికి తెరుచుకుంటుంది. ఇక్కడ స్పంజికా కుహరము మరియు బహిర్వాహిక కుల్య మధ్య ఒక పల్చని విభాజకం ఉంటుంది. ఇక్కడ ఈ విభాజకం ఉంటుంది. దీనికి గల పెద్ద రంధ్రాన్ని ఇక్కడ జఠరాస్ట్రియ అన్నారు. ఇది ఎపోఫైల్ రంధ్రం అంటారు. దీని ద్వారా ఇది స్పంజికా కుహరంలోనికి తెరుచుకుంటుంది. నెక్స్ట్ స్పంజికా కుహరం. మీరు స్పంజికా కుహరం అంటే ఈ కుహరాన్ని స్పంజికా కుహరం అంటారు. స్పంజికల దేహ మధ్య భాగంలో చాలా వెడల్పుగా పొట్టిగా ఉండే ఈ నిర్మాణాన్ని స్పంజికా కుహరము అంటారు. రైట్. ఇది ఇరుకైన కుల్య. స్పంజికా కుహరం అనేది ఇరుకైన కుల్య. దీనిని ఆవరించి పైనకోసైట్ కణాలు ఉంటాయి. ఈ కుల్య నేరుగా స్వేచ్ఛాతలంలో ఉండే ఆస్టియం రంధ్రం ద్వారా బయటికి తెరుచుకుంటుంది. నేరుగా ఆస్కులం రంధ్రం ద్వారా బయటికి తెరుచుకుంటుంది. ఈ విధంగా నెక్స్ట్ ఆస్కులం రంధ్రము. ఆస్కులం రంధ్రం పై వైపు నుండి ఈ రంధ్రాన్ని ఆస్కులం రంధ్రం అంటారు. ఇది చాలా పెద్ద రంధ్రము. దేహంలోకి ప్రవేశించిన ఈ రంధ్రం ద్వారా బయటికి పోతుంది. ఆ విధంగా ఆస్కులం రంధ్రం ఒకటే ఉంటుంది ఒక స్పంజికకు. ఆ రంధ్రం ద్వారానే దేహంలోకి వచ్చిన నీరంతా బయటికి వెళ్తుంది. ఈ విధంగా స్పంజికల్లో కుల్యా వ్యవస్థ, సైకనాయిడ్ కుల్యా వ్యవస్థ ఈ విధంగా ఉంటుంది. సైకనాయిడ్ కుల్యా వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు మరొకసారి చూడండి. ఒకటి ఆస్టియారంధ్రము, తర్వాత 2 బహిర్వాహిక కుల్య, 3 ప్రాసోఫైల్, 3 మళ్ళీ ఒకసారి చూడండి. ఈ యొక్క స్పంజికల దేహంలో ఉండే భాగాలను వరుసగా చూస్తే 1 ఆస్టియారంధ్రము మొదటిది, తర్వాత అంతర్వాహిక కుల్య, తర్వాత 3వది ప్రోసోఫైల్, 4వది కిరణ కుల్యలు, 5వది ఎపోఫైల్, 6వది బహిర్వాహిక కుల్య, 7వది స్పంజికా కుహరం, 8వది ఆస్కులం రంధ్రము. ఈ విధంగా స్పంజికల్లో
ఈ యొక్క సైకనాయిడ్ కుల్యా వ్యవస్థ ఈ విధంగా ఉంటుంది. మరి బయటండే నీరు లోపలికి ఏ విధంగా ప్రవేశించిపోతుందంటే, బయటండే నీరు ఈ విధంగా మొదట ఆస్టియా రంధ్రం ద్వారా లోపలికి పోయి అంతర్వాహిక కుల్యలోనికి చేరుతుంది. అంతర్వాహిక కుల్యలో నుంచి ప్రోసోఫైల్ రంధ్రము ద్వారా కిరణ కుల్యలోకి వస్తుంది. కిరణ కుల్యలో నుంచి ఎపోఫైల్ రంధ్రము ద్వారా ఇక్కడ బహిర్వాహిక కుల్యలోనికి పోతుంది. బహిర్వాహిక కుల్యలో నుంచి మరొక రంధ్రం, దీన్ని ఎపోఫైల్ అని కూడా అంటారు. ఈ రంధ్రం ద్వారా జఠర కుహరము లేదా స్పంజికా కుహరంలోకి పోయి ఆస్కులం రంధ్రం ద్వారా నీరు బయటికి ప్రయాణిస్తుంది. ఆ విధంగా సైకనాయిడ్ కుల్యా వ్యవస్థ ఉంటుంది. నెక్స్ట్ మూడోది ల్యూకనాయిడ్ కుల్యా వ్యవస్థ. ల్యూకనాయిడ్ కుల్యా వ్యవస్థ సైకనాయిడ్, ఆస్కనాయిడ్, ఇది ల్యూకనాయిడ్ టైప్. ల్యూకనాయిడ్ కుల్యా వ్యవస్థ ఈ విధంగా ఉంటుంది. ఇది స్పంజికల్లో ఉండే అన్ని రకాల కుల్యా వ్యవస్థల్లో కంటే ఇది క్లిష్టంగా ఉంటుంది. దీన్ని స్పాంజిల్లా అనే జీవిలో దీన్ని గుర్తించడం జరిగింది. ఇలాంటి కుల్యా వ్యవస్థ ప్లాకినా, జియోడియా, స్పాంజిల్లా, ఆస్కరెల్లా వంటి స్పంజికల్లో ఉంటుంది. ఈ స్పంజికల్లో వలయ సౌష్ఠవం ఉండకపోవడం వల్ల కుల్యా వ్యవస్థ క్రమరహితంగా ఉంటుంది. కషాభయుత కణాలతో కూడిన కిరణ కుల్యలు ముడతలు పడడం వల్ల అనేక గుండ్రని కోలగా ఉండే అరలు ఏర్పడతాయి. ఇలాంటి అరలు గుండ్రగా కోలగా ఉండే అరలు ఏర్పడతాయి. ఈ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి నీటి ప్రవాహానికి అనువుగా ఉంటాయి. దానివల్ల క్రమంగా స్పంజికా కుహరం అనేది అదృశ్యమైపోతుంది. కషాబాలతో కూడిన అరలున్న కణాలు కషాబాలతో కూడిన కణాలున్న అరలలో తప్ప మిగిలిన కుల్యలన్నీ పైనకోసైట్ కణాలతో ఆవరించి ఉంటాయి. మీరు స్క్రీన్ మీద చూడండి, ఇక్కడ వీటిని కషాబ కుల్యలు అంటారు. వీటిలో కొయినోసైట్ కణాలు ఉంటాయి. తరువాత ఇవి యొక్క బహిర్వాహిక కుల్యలు, వీటిలో ఏముంటాయి, కొయినోసైట్ కణాలు కాకుండా పైనకోసైట్ కణాలు ఉంటాయి. దేహం పైన ఉండే కుల్యా ముఖాలు అంతర్వాహిక రంధ్రంలోనికి తెరుచుకుంటాయి. ఇవి ప్రోసోఫైల్ అనే రంధ్రం ద్వారా కషాభయుత కణాలున్న అరలలోనికి తెరుచుకుంటాయి. ఈ అరలు ఎపోఫైల్ అనే రంధ్రాల ద్వారా బహిర్వాహిక కుల్యలోనికి తెరుచుకుంటాయి. బహిర్వాహిక కుల్యలు ఆస్కులం రంధ్రం ద్వారా బయటికి తెరుచుకుంటాయి. ఈ విధంగా ల్యూకాన్ రకము కుల్యా వ్యవస్థలో నీటి ప్రవాహము ఉంటుంది. మరి ఈ ల్యూకాన్ రకము కుల్యా వ్యవస్థలో 3 ఉపరకాలు ఉన్నాయి. అవి 1 యూరిపైలస్ రకము, 2 ఎపోడల్ రకము, 3 డిప్లోడల్ రకము. మొదట యూరిపైలస్ రకం అంటే ఏంటి? ఇది ల్యూకాన్ కుల్యా వ్యవస్థలో అతి ప్రాచీనమైన సరళమైన రకము. ఈ రకములో కషాభయుత కణాలున్న అరలు నేరుగా బహిర్వాహిక కుల్యలోనికి ఎపోఫైల్ రంధ్రం ద్వారా తెరుచుకుంటాయి. ఆ రకంగా ఉంటే దాన్ని యూరిపైలస్ రకము అంటారు. ఇది ల్యూసిల్లా, ప్లాకోర్టిస్, ఐటిల్లా అనే టెటిల్లా అనే జంతువుల్లో ఈ రకమైన కుల్యా వ్యవస్థ, యూరిపైలస్ రకానికి చెందిన కుల్యా వ్యవస్థ ఉంటుంది. నెక్స్ట్ రెండోది ఎపోడల్ రకము. ఈ రకపు కుల్యా వ్యవస్థలో కషాభయుత కణాలున్న అరల నుంచి ఎపోఫైల్స్ సన్నని నాళాలలోనికి తెరుచుకుంటాయి. ఉదాహరణకు జియోడియా, స్టెల్లేటా. నెక్స్ట్ మూడో రకము డిప్లోడల్ రకము. ఈ రకమైన కుల్యా వ్యవస్థలో అంతర్వాహిక కుల్యలు సన్నని పొడవైన ప్రోసోడస్ నాళాల ద్వారా కషాభయుత అరలోనికి తెరుచుకుంటాయి. ఇవి ఎపోడస్ల ద్వారా బహిర్వాహిక కుల్యలోనికి తెరుచుకుంటాయి. ఉదాహరణకు అస్కరెల్లా, స్పాంజిల్లా. ఈ విధంగా డిప్లోడల్ రకం ఉంటుంది. మరి ఈ 3 రకపు కుల్యా వ్యవస్థలే కాకుండా ఇంకొక రకము కుల్యా వ్యవస్థ, దీన్ని రాగాన్ రకపు కుల్యా వ్యవస్థ అంటారు. ఇది స్పాంజిల్లా అనే జంతువు యొక్క లార్వా దశలో మాత్రమే ఉంటుంది. స్పాంజిల్లా అనే జంతువు యొక్క లార్వా దశలో ఉంటుంది కాబట్టి దీన్ని రాగాన్ రకం అంటారు. ఈ రకం కుల్యా వ్యవస్థ రాగాన్ అనే లార్వాలో కనుక్కున్నారు కాబట్టి దీన్ని రాగాన్ రకం అంటారు. దీంట్లో విశాలమైన ఆధారాన్ని, ఈ యొక్క స్పంజిక ఎట్లా ఉంటుందంటే విశాలమైన ఆధారాన్ని కలిగి ఉంటుంది. పైవైపుకు పోయే కొద్ది స్పంజిక మొనదేలి ఉంటుంది.
ఈ విధంగా ఉండే స్పంజికలో ఈ ఆధార భాగాన్ని హైపోఫేర్ అంటారు. తర్వాత ఈ గోడలు ఉండే భాగాన్ని స్పాంజోఫేర్ అంటారు. హైపోఫేర్, స్పాంజోఫేర్ అనే రెండు భాగాలు ఉంటాయి. అపోఫేర్లో ఎటువంటి కుల్యలు ఉండవు. హైపోఫేర్లో ఎటువంటి కుల్యలు ఉండవు. ఒక స్పాంజియోఫోర్లో మాత్రమే కశాభయుతరలు ఉంటాయి. ఈ కశాభయుతరలు ఎపోఫైల్స్ రంధ్రాల ద్వారా స్పంజికా కుహరంలోనికి తెరుచుకుంటాయి. స్పంజికా కుహరము ఆస్కులం రంధ్రం ద్వారా బయటికి తెరుచుకుంటుంది. దీంట్లో ఆస్టియా రంధ్రాల ద్వారా ఇది కిరణకుల్యలోనికి తెరుచుకుంటాయి. కిరణకుల్యలు ఈ యొక్క అపోఫైల్ రంధ్రాల ద్వారా స్పంజికా కుహరంలోనికి తెరుచుకుంటాయి. ఈ స్పంజికా కుహరం ఆస్కులం రంధ్రం ద్వారా బయటికి తెరుచుకుంటుంది. ఈ విధంగా రాగాన్ రకపు కుల్య వ్యవస్థ స్పాంజిల్లాలో ఉంటుంది. రైట్. ఇప్పుడు కొంత ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఒక్కసారి చూడండి. ఇంగ్లీష్ మీడియంలో స్పంజికల్లో కెనాల్ సిస్టమ్ ఇన్ స్పాంజెస్. ది బాడీ ఆఫ్ ది sponge is transversed by numerous canals opening to the outside by many minute pores. These canals and the pores of sponges constitute the canal system. The canal system creates a water currents to flow in and out of the sponges continuously. Water current helps for nutrition, respiration, excretion and reproduction. There are 4 types of canal system in sponges. First one is Ascan type of canal system. The second one is Sycan type of canal system. Third one is Leucan type of canal system. Fourth one is Ragan type of canal system. Now we will discuss about Ascan type of canal system. This is the simplest form of canal system. This is the simplest form of all types. It is exhibited by sponges like Olanthes and Leucoselenia. The body has many pores called incurrent pores or ostia. All the ostia open into a central cavity called spongiocele. This is the spongiocele. All the ostia opens into the spongiocele. The spongioceles lined with choanocytes, which are flagellated cells called choanocytes. The spongiocele opens to the outside by the osculum. The spongiocele at its free end there is a osculum, which is a large pore. From this pore water emits to the outside. The seawater passes through ostia into spongiocele and finally goes out through osculum. The beating of the flagella of the choanocytes creates a water current. The water flows into the following routes: from ostia to the spongiocele, from spongiocele to the osculum and to the outside. This is the way of water flowing. Sycan type of canal system present in sponges like Sycon or Scypha. This type of canal system consisting of 8 side headings or 8 parts. Number 1 is ostia. The external large opening of incurrent canals are covered by a thin membrane called pore membrane. This is the external membrane of the Scypha or Sycon. This is a thin membrane made up of with pinacocyte cells. In this membrane there are some pores called ostia, also called dermal pores, which allow the outside water into the body of sponge. There are contractile cells called myocytes can regulate water currents which enter into the sponge through the ostia. These are the myocyte cells. They can regulate the water currents and allow the water into the body of the Sycon.
Next, number 2 is incurrent canals. These are incurrent canals. These are formed by the invagination of the body wall. By the invagination of the body wall, these canals communicated to outside through ostia and end blindly at the inner side. End blindly at the inner side through at the spongiocele side. These canals are lined by pinacocytes. These canals are lined by pinacocytes. Mesoglia, there is a thick gelatinous material is there called mesoglia. Is thick in between the incurrent canals and spongiocele and forms a gastrocomplex. This is called mesoglia, also called gastrocortex. The body possesses incurrent and radial canals alternatively. This is the incurrent canal, this is a radial canal, then incurrent canal, then radial canal, like that. The arrangement of canals likewise. This is the incurrent canal. Water enters into incurrent canal by the osteopore. Then prosophiles. These are the prosophiles. The incurrent canals are communicated with the radial canal through intracellular space called prosophiles. Porocyte cells become porous and become prosophiles. These prosophiles are formed by porocyte cells. Pinacocyte cells modify to form a contractile porocyte cells. This is the prosophile. Prosophile is a intracellular canal which allow water enter into the radial canal from the incurrent canal. Next, radial canal. The fourth one is radial canal. Radial canal is formed by the evagination of the body wall. The chambers are called flagellated chambers or radial canal. Flagellated canal or radial canal because this canal is lined with choanocyte cells. These are flagellated cells. The cells which allow water into the body, because these cells consist of flagellated cells. Through the flagella, by the moving of the flagella, water drag into the first incurrent canal, then radial canal. This radial canal ends blind at the outside and opens into the spongiocele through the prosophile, through the apophile. Next, apophiles. The opening of the radial canals into excurrent canals called apophiles or internal ostia. These are surrounded by contractile myocytes. This is apophiles. These are apophiles. Next, excurrent canal. This is excurrent canal. This is formed in between spongiocele and radial canal. It is a short, wide canal. The wide opening between spongiocele and excurrent canal called gastroosteum. Gastroosteum. On the other side, in between radial canal and excurrent canal, thin porous septa is present, which is with a big pore and called apophile. This is called apophile. Apophile lays between the excurrent canal and radial canal. Then spongiocele. This is a spongiocele. This is spongiocele. The central cavity of the spongiocele is narrow, which is lined by pinacocyte cells. This spongiocele directly opens outside through the osculum.
This is the osculum. It is at the terminal part of the sponge. This opening is guarded by sphincters to regulate the rate of water flow in the body. The course of the water into the canal system is follows. Water enters through the ostia to the incurrent canal. From the incurrent canal, water leaves through the prosophile and enter into radial canal. From the radial canal, water leaves through the prosophile into the excurrent canal. From the excurrent canal, water goes to the spongiocele. From the spongiocele, water goes outside through the osculum. This is the water flowing way in the Saikan type of canal system. Next, this is Lucan type of canal system. Lucan type of canal system is very more complex than Saikan type of canal system. This type of canal system is found in Placina, Geodia, Ascarella and Spongilla. The lack of radial symmetry makes the canal system irregular. Flagellated radial canals are much folded to form round chambers. These chambers are related to each other to coordinate the water current. Spongiocele becomes disappear. Excepting the radial canals, all the outer canals are lined by pinacocytes. These are the radial canals. Excepting these radial canals, all the other canals are lined by pinacocyte cells. The ostia opens into the incurrent canals, which opens into flagellated chambers through the prosophile. These chambers, in turn, opens into the excurrent canals through apophiles. The excurrent canals open outside through the osculum. The water current flows into the sponge by the ostia into the incurrent canals, which in turn opens into the radial canal. These radial canals opens into the spongiocele. Then water leaves through the osculum to the outside. This is the Lucan type of canal system. This Lucan type of canal system again subdivided. Again, three types of canal systems. One is Eurypylus type, other one is apodal type, third one is diplodal type. These are small changes in the Lucan type of canal system. Number one is Eurypylus type. It is the most primitive, simple of the Lucan type. The flagellated chambers communicate by broad apophiles with the excurrent canals. Example, Lucilla, Placina, Tetilla, Placourtis. These are the animals consisting of Eurypylus type of canal system. Second one is apodal type. In this type, the flagellated chambers lead into excurrent canal through narrow canal apophile. The flagellated chambers lead into excurrent canal through apophiles, which are called apodas. This type of canal system present in Geodia and Stellata. Next, third one is diplodal type. In this, the incurrent canals opens into flagellated chambers through narrow prosodas. These again opens into excurrent canals through apodas. For example, Ascarella and Spongilla. This is the Lucan type of, a subtype of Lucan type, diplodal type. These are the subtypes in Lucan type of canal systems: Eurypylus, apodal and diplodal. Fourth type of canal system, Ragan type of canal system. This type of canal system is found in Ragan, which is the larval form of Spongilla. The Ragan is
conical in shape. It is broad at the base and pointed at the apex. The bearing row of small oval flagellated chambers is called spongiophore. Spongiophore. This is spongiophore. The flagellated chambers opens into spongiocele through apophyles. The spongiocele opens to the outside by osculum. In Ragan type, water flows into the body from the outside to through the ostia, and water enters into the body through the ostia and goes into the radial canals. From the radial canal, water leaves into the spongiocele. From the spongiocele, water leaves through the osculum to the outside. This is the water flowing pathway. This is the canal system in